టాలీవుడ్ లో సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. వరుసగా 4వ రోజు కూడా సినిమా షూటింగ్ లాగిపోయాయి. 30% వేతనాలు పెంచాల్సిందే అంటున్నారు. పట్టు వీడట్లేదు సినీ కార్మికులు. కృష్ణానగర్ అడ్డా మీద తమ నిరసన తెలియజేస్తున్నారు. సినిమాలపై ప్యాషన్ తో ఎన్నో కష్టాలు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. తమకి 30% పెంచినా కూడా తక్కువే అంటున్నారు సినీ కార్మికులు. 30% అనేది పెంచడం అనేది చాలా తక్కువ అమౌంట్ అండి. మీ దృష్టిలో ఎక్కువేమో, మా దృష్టిలో చాలా తక్కువ. అది ఆల్రెడీ 2 ఇయర్స్కి ఒకసారి పెంచాల్సిన ఏజెస్ 3 ఇయర్స్ చేశారు లాస్ట్ టైం. ఇప్పుడు 4 ఇయర్స్ అయింది. 4 ఇయర్స్ కూడా మీరు 30 ఎందుకు ఇస్తాం, 10, 15, 20 అంటున్నారు. ఒక్కసారి కృష్ణానగర్కి వచ్చి మా కష్టాలను చూడండి. ఒక సింగిల్ రూమ్కి రెంట్ ఎంత ఉందో ఒకసారి ఇక్కడ చేయండి. ఆన్ టైం లొకేషన్లో ఉండడానికి మేము ఎంత కష్టపడి వాటర్లో డ్రైనేజీల్లో ఈదుకుంటూ వచ్చి లగేజ్ పెట్టుకొని మేము వస్తామో మాకు తెలుసా రావడ. 1 నిమిషం 5 నిమిషాలు లేట్ అయితే ఎందుకు లేట్గా వచ్చారని చెప్పి అనే క్వశ్చన్ మీరు వేసినప్పుడు మా పేమెంట్లు పెంచడానికి మీరు ఎందుకు పెంచారు సార్? ఇక్కడ ఉన్న స్కిల్ వర్కర్స్ను కాదనుకొని మీరు ఎవరో హీరో చెప్పాడనో, హీరోయిన్ నాకు నచ్చిందనో వాళ్ళకి 50,000 తెచ్చి పెట్టేసి కానీ అనవసరంగా తీసుకోవడం అనేది. ఎందుకంటే అక్కడ క్యారెక్టరైజేషన్ లేకుండా, లేకపోతే స్కిల్ వర్క్ కాకుండా ఒక 10 మందిని వాళ్ళు అయితేనే బాగుంటుంది. వాళ్ళ వేషధారణ, మన వేషధారణ. ఎందుకంటే మన కల్చర్కి పని మీద ఉంటారు మన వాళ్ళు. సోపు టప్పుల మీద వాళ్ళ స్టైల్ ఆఫ్ యోయో అనుకుంటా రారు. మన వాళ్ళు పని మీద ఉంటారు, పని చేస్తారు. కాబట్టి మన వాళ్ళను గుర్తించి మీరు ఎంత పెంచాలనుకుంటున్నారో అంత పెంచండి. కోరికలు కాదు సార్, బాధ్యతగా అడుగుతున్నాము, పనిచేసిన దానికి అడుగుతున్నాం. సంవత్సరానికి 10% అడుగుతున్నాం. అంటే ఈనాటికి 30% అయింది. కానీ 3 సంవత్సరాలు 4 నెలలు అయిపోయింది, దాటిపోయింది. ఆవేంత అడుగుతున్నాం సార్. మేము ఏదైతే పెంచండి 10% అంటం వల్లే కదా సమ్మె, లేకపోతే లేదు కదా. ఈ కార్మికుల మీద చూపించే ఇదేనండి. అసలు అడగపోతే ఇష్టంగా పని చేయించుకుంటున్నారు. అడగటం వల్లే ద్వేషించుతున్నారు. ఇప్పుడు మీరు కొంతమంది, అది పద్ధతే సార్. ఇది రూమ్ రెంట్లు పెరిగినాయి, పిల్లల ఫీజులు పెరిగినాయి. ఎట్లా సార్ గడిచేది చెప్పండి సార్? డైలీ వేజెస్ రావట్లేదు సార్. 2-3 నెలలు అంటున్నారు. మా ఇంటి ఖర్చులు ఎలాగా, మా పిల్లలు మేము ఎలా బతకాలి చెప్పండి? అంత ఇబ్బంది పడుతున్నాం అంటే అంత బాధపడుతున్నాం. పని చేస్తేనే మాకు తినడానికి ఇండస్ట్రీలో దీంట్లో ఏదో కొంతమంది సంపాదించుకుంటారు, కొంతమంది రోజు వెళ్తేనే కానీ పొట్టగడవద్దు సార్. అందువల్ల చాలా బాధగా ఉన్నాము. పని ఉంటేనే కానీ మాకు ఇదవుతుంది. అందువల్ల వాళ్ళు సినిమాలు తీస్తేనే మేము బతకగలము. ప్రొడ్యూసర్లే మన నిర్మాతలు ఏం చెప్తున్నారంటే ఒకేసారి 30% పెంచమంటున్నారంటే మేము ఒకేసారి 30% పెంచమని మేము అడగట్లేదండి. ప్రీవియస్ బ్యాలెన్స్ 2 ఇయర్స్ కలిపేసి 10%, 20%, ఈ సంవత్సరం 10% కలిపి 30% అడుగుతున్నాం సార్. అంతేగాని దీన్ని మిస్గైడ్ చేసి కొంతమంది ఒకేసారి 100కి 30 రూపాయలు పెంచమంటున్నారు. ఇది ఎక్కడ సాధ్యం? ఇది ఎక్కడైనా ఏ ఇండస్ట్రీలోనో ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. కాదండి, మాకు 2022లో అగ్రిమెంట్లు అయినాయి. 2022లో నా జీతం 100 రూపాయలు అయితే 2023లో ఇంక్రీజ్ చేయాలి. దాన్ని ఇంక్రీజ్ చేయలేదు. 24 ఇంక్రీజ్ చేయాలి, ఇంక్రీజ్ చేయలేదు. 25 ఇప్పుడు 3 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది కాబట్టి అందుకని 30% ఆడడం జరిగింది. అందరు టెక్నీషియన్స్కి ఎంత పెద్ద సినిమా అయినా కానీ వాళ్ళు తీసే బడ్జెట్లో 5% ఉండదండి. వాళ్ళు ఇచ్చే బడ్జెట్లో 5% ఉండదు టెక్నీషియన్స్కి ఇచ్చేది.